స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, అనగా సద్వినియోగం చేసుకుంటూ, అనగా మన ముందున్న సమయం కొద్దిగానే ఉంది కనుక సమయాన్ని జాగ్రత్తగా, ఎగ్జామ్స్ ముందు ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని మంచి విద్యార్థులు ఏ విధంగా వినియోగించుకుంటారో, అలాగే ఈ జీవిత పాఠశాలలో మనకు ముగింపు జరగబోతుంది, పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్ష అంటే ప్రభువు రాకడా. దానికి ముందుగా మనం రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. దినములు చెడ్డవి, మనుషులు చెడ్డవాళ్ళు, పరిస్థితులన్నీ చెడుగా ఉన్నాయి కనుక ఇటువంటి పరిస్థితుల మధ్యలో మనం జాగ్రత్తగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మ సంబంధంగా మెలకువ కోల్పోతే మనం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, ప్రార్థనలో గడపండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభు స్వరం మీరు వినండి. రెండోదిగా దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించండి. ఏదో ఫార్మాలిటీగా కొద్దిగా ఒక వాక్యం, ఒక అధ్యాయం అని కాకుండా ఎక్కువగా, లేదా ఒక వాక్యాన్ని ఎక్కువసేపు ధ్యానిస్తూ అలా గడపండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది, అనగా దేవుని వాక్యంలోంచి దైవస్వరాన్ని మీరు వింటారు. పరిశుద్ధుల సహవాసంలో, స్థానిక సంఘంలో ఎదగండి. స్థానిక సంఘ పరిచర్యకు సహకరించండి. అదే సమయంలో మంచి ఆహారము, మంచి నీరు తీసుకోండి. వ్యాయామం చేయండి, చక్కటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి, దేవుని బిడ్డలకి వేరు వేరు అనారోగ్యాలు, బలహీనతలు ఉన్నాయి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఇలా వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. మన దేహము దేవుని ఆలయము. తిని దీన్ని పెద్దదిగా చేసుకొని, బరువు పెంచేసుకొని, అనవసరపు లేకపోతే ముందుగా అడ్వాన్స్గా వృద్ధాప్యం మన మీదకి వచ్చినట్లుగా మనం ఉండకుండా మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. మన గుండె ఆరోగ్యం కోసం మనం చర్యలు తీసుకుందాం. మాంసాహారాన్ని అధికంగా భుజించకుండా ఉందాం. నూనె పదార్థాలు ఎక్కువ వాడకుండా ఉందాం. మనకు ఆరోగ్యం దేవుడిస్తాడు. అదే సమయంలో ఈ శరీర నిర్వహణ, శరీరం యొక్క ఈ బాడీ మేనేజ్మెంట్ దేవుడు మన చేతికి అప్పగించాడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా వాడుకుందాం. ఇది దేవుని ఆలయం కనుక దీన్ని పాడు చేసుకోవద్దని జాగ్రత్తగా, డ్రమ్ములాగా కాకుండా స్లిమ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చక్కగా ఉందాం. దీర్ఘకాలం ఒకవేళ భూమి మీద బతకాల్సి వస్తే ప్రభు సాక్షులుగా ఉంటాం కనుక ప్రభువును రిప్రజెంట్ చేస్తూ, ప్రభు యొక్క రాయబారులుగా ఈ లోకంలో ఉండే మంచి అవకాశం మనకుంది. కనుక మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఒకళ్ళ వేదికల మీదకి ఎక్కి ప్రసంగం చేయకపోయినా, వీధుల్లోకి వచ్చి సాక్ష్యాలు చెప్పకపోయినా, వ్యక్తిగతంగా వేదికల మీద ఎక్కే వారి కోసం మనము మన ఏకాంత స్థలాల్లో, లేకపోతే మన గదుల్లో, మనము రహస్య గదుల్లో మనం ప్రార్థన చేసినప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి. ఈ అంత్యకాలపు ఉద్యమంలో దేవుడు మిమ్మల్ని కూడా ఒక ఉద్యమకారుడిగా, ఒక పాలి భాగస్థుడిగా, పార్ట్నర్గా వాడుకుంటాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. సంఘాల్లో, లేకపోతే మత శాఖల్లో, లేకపోతే విశ్వాసంలో ఉన్న మత్తు తొలగిపోయి యాక్టివ్గా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలము నెరిగి అని రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉంది. కాలాన్ని ఎరుగుదాం, సమయాన్ని ఎరుగుదాం. టైమ్ ఈజ్ షార్ట్ కనుక ఈ విషయాలన్నీ జస్ట్ మోరల్ ఇన్స్ట్రక్షన్స్, లేకపోతే స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్గా మీకు చెప్పడం జరిగింది. గత ఎపిసోడ్లో మనము అబ్రహాము గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అబ్రహాము యొక్క ఆనందము, ద జాయ్ ఆర్ ద గ్లాడ్నెస్ ఆఫ్ అబ్రహాం. అతను ఎందుకు ఆనందించాడు అనే దాని గురించి మనం 4 విషయాలు ఆలోచించాం. అతడు విజయాన్ని బట్టి, అనగా 5 మంది రాజులను తరమడం వల్ల తన కోసం తాను పోరాడలేదు, కానీ తనను విడిచిపోయి, తనను ధిక్కరించి, తన మీద పరోక్షంగా తిరుగుబాటు చేసినటువంటి లోతు కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టి, తన జీవితంలో ఎప్పుడూ చేయనటువంటి ఒక కార్యాన్ని ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం.
ఇంచుమించు 80-85 సంవత్సరాల వయసులో అట్టి సాహస కార్యాన్ని ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఆ విజయాన్ని బట్టి దేవుడు అతనికి ఆనందాన్ని కలుగు చేశాడు. 75 సంవత్సరాలు తన జీవితంలో భౌతికమైన వాటి అందు ఆనందిస్తున్నాడు, కానీ ఆత్మలో ఆనందించలేని అబ్రహామును మనం చూడగలం. రెండవదిగా ఆయన వాగ్దాన నిశ్చయతను బట్టి సంతోషించాడు. ఆదికాండం 15వ అధ్యాయంలోని మాటల ప్రకారం, నాకెలాగూ తెలియను, హౌ కెన్ ఐ నో అని అడిగిన దానికి దేవుడు అతనికి ఒక నిశ్చయతను కలుగు చేశాడు, నిర్ధారణ కలుగు చేశాడు, అతనికి ఒక మంచి కంక్లూజన్ ఇచ్చాడు. వాగ్దానం చేసింది నేను, వాగ్దానం నెరవేరుస్తాను, నువ్వు కంగారు పడకు అన్నట్లుగా ప్రభు మాట్లాడడాన్ని మనం అధ్యాయంలో చూడగలం. తర్వాత మూడవదిగా మనం వాగ్దానాన్ని గుర్తు చేసినప్పుడు, ఇష్మాయేలు జీవితంలోని వాగ్దానాన్ని లేదా తన జీవితంలో వాగ్దానాన్ని, ఇంతకుముందు పదే పదే చెప్పిన వాగ్దానాన్ని దేవుడు 12వ అధ్యాయం నుంచి దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు వాగ్దానం చేయాల్సిన అవసరం ఏంటి అంటే దాని అర్థం నేను ఖచ్చితంగా ఆ మాట చెప్పాను కనుక చేస్తాను. రిపీటెడ్గా పునరావృతం చేసి తన పలుకుని, తన వాగ్దానాన్ని తను గుర్తు చేస్తున్నట్టు అర్థం. హీ వాంట్ టు షోర్లీ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. స్తోత్రం, హల్లెలూయా. God reminded Abraham the promise he made in the earlier days of his life. It says he want to fulfill the promises very surely. He was so eager to fulfill the promises. ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట, తాను చెప్పిన మాటలు నెరవేర్చడానికి దేవుడు ఆతురపడుతున్నాడు. అలాగైతే నా జీవితంలో అబ్రహాము కుమారులని పిలవబదగినటువంటి మన జీవితాల్లో కూడా ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు, వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు, వాగ్దాన నిశ్చయిత కలుగజేస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా మనం ఆలోచించింది ఆదికాండం 22వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ. ఇక 2 సంవత్సరాల తర్వాత అబ్రహాము ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఊరు అనే ఊరిని విడిచిపెట్టాడు. అదే సమయంలో తాను తిరిగినటువంటి వేరు ప్రదేశాన్ని, భూమినే వదిలిపెట్టాల్సినటువంటి సందర్భం అబ్రహాముకు వచ్చింది. 175 సంవత్సరాల వయసులో అబ్రహాము ప్రభునందు నిద్రించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. తన మరణానికి ముందు అతను పరీక్షించబడినప్పుడు, అనగా తనకించుమించు 117-120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తాను పరీక్షకు గురయ్యాడు, పరీక్షించబడ్డాడు. పరీక్ష అతని శీలాన్ని నిరూపించింది, అతని శీలాన్ని ప్రదర్శింపజేసింది. పరీక్ష నిరీక్షణను పుట్టించును. నిరీక్షణ అంటే శీలం, క్యారెక్టర్ అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలం. అతని క్యారెక్టర్ని మెరుగుపరిచింది, అతని స్వభావాన్ని మరింత సౌమ్యంగాను, మరింత ఆత్మీయంగాను, మరింత స్వర్గీయ దృక్పథంతో సమానంగా ఉన్నట్టుగా చేశాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అతడు వరమును పొందుకున్నప్పుడు, ఏం వరం? పొట్టేలును వరంగా పొందుకున్నటువంటి పనివారు పైకి పంపించిన పొట్టేలు కాదు, ఇస్సాకు దాచిపెట్టిన పొట్టేలు కాదు, మానవ సహాయము లేకుండా పర్వతాన్ని ఎక్కి, మానవ జ్ఞానము లేకుండా, జ్ఞాన ప్రమేయము లేకుండా చెట్ల కొమ్ముల్లో లేదా చెట్ల కొమ్మల్లో కొమ్ములు చిక్కుని ఉన్నటువంటి ఆ పొట్టేలు. దేవుని స్తోత్రం. ఇట్స్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి, యెహోవా ఈరే అయ్యాడు అనే దాన్ని బట్టి, విజయాన్ని బట్టి అంటే యెహోవా నిస్సి అయిన దాన్ని బట్టి. మన జీవితంలో ఆయన యెహోవా నిస్సి అంతే మాత్రం కాదు, యెహోవా ఈరే కూడా. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి. కాబట్టి ఆయన్ను మనం స్తుతించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బట్టి మనం సంతోషించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు దినాన్ని చూస్తాను అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు, ఆనందపడ్డాడు, అడ్వాన్స్గా ఆనందించాడు అని అబ్రహాం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ వాగ్దానం అండి, వాగ్దానం నెరవేరుతుందో లేదో ఆయనతో మాట్లాడినప్పుడు సంతానములు అని కాకుండా సంతానము అని అన్నాడని, బహువచనము కాకుండా ఏకవచనం ఉపయోగించాడని, అనగా ఆయన ప్లూరల్లో కాకుండా సింగులర్గా మాట్లాడాడని, ఆ సంతానము క్రీస్తేనని, అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉందని, ప్రవచనాత్మకంగా క్రీస్తును సూచిస్తుందని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడగలం. గత ఎపిసోడ్లో అబ్రహాము యొక్క ఆనందాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. మన సమయం కొద్దిగానే ఉంది కనుక ఇంకో 17-18 నిమిషాలు సమయం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter verse 21.
మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదుకుతురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. చాలండి. వన్ డే జీసస్ సెడ్ అగైన్. వన్ డే అంటే ఎప్పుడో మరి తెలియదు, అనగా 7వ అధ్యాయంలో పర్ణశాల పండగ దాటిన తర్వాత వన్ డే జీసస్ సెడ్ అగైన్, ఐ యామ్ అబౌట్ టు లీవ్ యూ. డిసైపుల్స్తో కాదు, యూదులతో అంటున్నాడు. వన్ డే హీఈస్ గోయింగ్ టు లీవ్ ఆల్ హిస్ పీపుల్, హిస్ ఓన్ పీపుల్. లీవ్ యూ, యూ విల్ వాంట్ టు ఫైండ్ మీ, బట్ యూ విల్ స్టిల్ డై ఇన్ యువర్ సిన్స్. స్తోత్రం, హల్లెలూయా. యూ వోంట్ బి ఏబుల్ టు కమ్ వేర్ ఐఎమ్ గోయింగ్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. యేసు మరొకసారి వాళ్ళతో నేను వెళ్తున్నాను, మీరు నా కోసం వెతుకుతారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నా కోసం వెతుకుతారు, ఒక వెతుకులాట చేస్తారు. కానీ నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. అనగా నేనున్న చోటు కాకుండా మీరు అన్ని చోట్ల వెతుకుతారు, అక్కడ ఇక్కడ వెతుకుతారు, భూమి మీద వెతుకుతారు. నేను వెళ్ళేది పైన చోటుకి వెళ్తున్నాను. ఎందుకంటే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు, మీరు మీ పాపాల్లోనే చనిపోతారు, పాపాల్లో ఉంటారు, పాపాల్లో మగ్గిపోతారు, పాపాలతో నిండుకొని ఉంటారు, పాపంతో మీరు గడుపుతుంటారు. కనుక మీరు అక్కడికి పైకి రాలేరు, నా దగ్గరికి రాలేరు, నన్ను చేరుకోలేరు అన్నట్టుగా ప్రభు అక్కడ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. మన టైటిల్ వ్యర్థమైన వెదుకులాట, అన్నెసెసరీ సర్చింగ్. స్తోత్రం. అనవసరమైనటువంటి అన్వేషణ. మానవుడి రోజుల్లో వెతకాల్సిన చోట వెతకకుండా, వెతకాల్సినటువంటి వ్యక్తిని వెతకకుండా, వెతకాల్సిన విధంగా వెతకకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వెతుకుతున్నారు. వాళ్ళు వెతుకుతున్న దాన్ని పొందుకోకుండానే, తమ జీవిత కాలం అంతా అన్వేషణ ఫలాన్ని అనుభవించకుండానే. స్తోత్రం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో బెరయలోని విశ్వాసులు, బెరయలోని శిష్యులు, క్రైస్తవుల గురించి రాయబడింది. వారు లేఖనాల్ని పరిశోధించారు, అనగా ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని, వీటిని పరిశోధించారు. పౌలు శీలల యొక్క టీచింగ్స్ వాటికి సమాంతరంగా, సమానంగా ఉన్నాయా, వాటికి భిన్నంగా ఉన్నాయా, విరోధంగా ఉన్నాయా అని వాళ్ళు పరిశీలించారు. పరిశీలించిన తర్వాత దాని ఫలితం ఏంటంటే వాళ్ళు విశ్వసించారు. పరిశోధన ప్రభువునందలి విశ్వాసంలోకి నడిపించాలి. ప్రభువునందలి విశ్వాసంలో కాకుండా ప్రభువుకు దూరం చేసే పరిశోధన ప్రమాదకరమైంది. ఈ రోజులు అట్టి పరిశోధనే చేస్తున్నారు. ప్రమాదకరమైన పరిశోధనలోకి అపవాది మనల్ని నెట్టివేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను. వ్యర్థమైనటువంటి వెదుకులాట. దేనికో మానవుడు వెతుకుతున్నాడు. దేనికి వెతుకుతున్నాడు అనే విషయం అతనికి అర్థం కావట్లేదు. జాన్ బేకన్ అనుకుంటాను ఒక స్టోరీ ఒకటి చెప్తాడు. వెయిటింగ్ ఫర్ గాడెట్. గాడెట్ అనేటువంటి వ్యక్తి కోసం వెతకడం. అతను ఎవరో తెలియదు, కానీ అతని కోసం వెతుకుతున్నారు. అతను వెతుకుతున్నాడని అతను చూసి అనేకులు వెతకడం ఆరంభించారు. ఫైనల్గా ఎవరిని వెతుకుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ వెతుకులాట చూడండి, మతాల్లో కనిపిస్తుంది. సత్యం కోసం అన్వేషణ చేస్తున్నారు, సత్యాన్ని కనుగొనలేక, ఆవిష్కరించబడినటువంటి సత్యాన్ని అందుకోలేక స్వర్గాన్ని పోగొట్టుకునేటువంటి జన సమూహాన్ని మనం చూడబోతున్నాం. స్తోత్రం. అన్వేషణ అంటూ చేస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, అక్కడిక్కడికి పరిగెత్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ సత్యాన్ని కనుగొనలేకపోతున్నారు. సత్యాన్ని కనుగొనలేకపోవడానికి కారణం ఏంటి? బోధించే వాళ్ళకి మాత్రమే సత్యం తెలిసిందా? సత్యము బహు లోతుగా ఉన్నది. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? గ్రహింపగలిగిన విశ్వాసం ఎవరని కాదు క్వశ్చన్, గ్రహింపగలిగిన బోధకుడు ఎవరని కాదు, గ్రహింపగలిగిన అన్యుడు ఎవరని కాదు, ఎవరికైనా కానీ ఛాలెంజ్. సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని అన్వేషణ, సత్యం లోపలికి వెళ్ళాలి. లోతుగా ఉంది. ఇట్స్ డీప్, సో డీప్. స్తోత్రం. మామూలు భౌతికమైన లోతు కాదు, అది ఆత్మ సంబంధమైన లోతు. సత్యం యొక్క లోతులోకి మనం ప్రవేశించాలి. లోతులోకి, ఏ లోతులోకి వెళ్ళినా మనిషి దీవించబడతాడు. సత్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు వాడు పాతాళానికి సమీపం కాడు, కానీ స్వర్గానికి సమీపంగా ఉంటాడు. స్తోత్రం. సత్యము లోతుగా ఉన్నది,
స్వర్గము ఎత్తుగానున్నది. స్తోత్రం. అందుకని మన సహవాసం బలంగా ఉండాలి. మరల మీ జ్ఞాపకం చేస్తున్నాను, సత్యము లోతుగా ఉన్నది, స్వర్గము ఎత్తుగా ఉన్నది. కనుక మన యొక్క సహవాసం, లేకపోతే మన యొక్క సత్ప్రవర్తన, లేకపోతే మన సృష్టికర్తతో మన సంబంధం అది బలంగా ఉండాలి. ఒకటి లోతుగా ఉంది, ఒకటి ఎత్తుగా ఉంది. కనుక మనము దృఢంగాలు లేకపోతే బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, వారికి పాపక్షమాపణ దొరకదు. 8వ అధ్యాయము 21వ వచనం మనం కొద్దిగా ఆలోచిస్తే, మన మూలవాక్యాన్ని కొద్దిగా ఆలోచిస్తే, వీళ్ళు చెప్తున్నాడు మీ దుస్థితి ఏంటో నేను చెప్తున్నాను. మీ మీదకి ఏదో రాబోతుంది, పిడుగులు పడతాయి, లేకపోతే ఉరుములో మెరుపులో, లేకపోతే ఏదో వర్షం వస్తుంది, లేదా మీ జీవితం పాడైపోతుంది, అగ్నిగంధకాలు, ఇవేం చెప్పడం లేదు. కానీ మీరు మీ పాపాల్లోనే ఉంటారు. పాపాల్లోనే ఉంటే నాశనం వస్తుంది, నశించిపోతారు. శాపనగరంలో ఉంటే నశించిపోతారు, సొదొమలో ఉంటే నశించిపోతారు. పాపమే, అతిక్రమమే ఒక నగరం లాంటిది అనుకుంటే, ఒక పట్టణం లాంటిది అనుకుంటే, అక్కడ ఉన్నవారు ఆకాశం నుంచి కురిసేటువంటి అగ్నిగంధకాల్లోంచి తప్పించుకోలేరు. సజీవ దహనం అయిపోయారు చాలామంది. ఇదేంటంటే దేవుడు ఇంత క్రూరంగా ఒక పట్టణం మొత్తాన్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అని మనం అడగచ్చు. అది కరెక్టే. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చేస్తాడైతే చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ప్రేమ కలిగిన దేవుడే అదే సమయంలో ఆయనలోని మరొక కోణం న్యాయము, న్యాయాధిపతి అయిన దేవుడు వాళ్ళకి హెచ్చరికలు చేశాడు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. లోతు కుటుంబం ద్వారా, లోతు యొక్క వ్యక్తిగతమైన జీవితం కావచ్చు, లోతు యొక్క కుటుంబ జీవితం ద్వారా వాళ్ళకి ఆ పట్టణం మొత్తానికి ఒక వార్నింగ్, ఒక హెచ్చరికలు పంపించాడు, సంకేతాన్ని ఇచ్చాడు సరిచేసుకోమని. కానీ వాళ్ళు సరిచేసుకోలేకపోయారు అనే సంగతి మనకు తెలిసిన విషయమే. తన బిడ్డలు ఎవరు చంపుకోరు, కానీ అబ్రహాము తన బిడ్డలను చంపుకోవాల్సిన పరిస్థితి. అలాగే దేవుడు తన కుమారుల్ని, సొదమ సుపుత్రుల్ని ఆయన కాల్చి పారేశాడు అవకాశం ఇచ్చినప్పుడు. క్రూరుడైన తండ్రి కాదు, వారిని కాల్చి వేసిన తర్వాత, వారిని బూడిదగా చేసిన తర్వాత ఆయన బాధపడి ఉండొచ్చు. బాధపడ్డాడు అని ఖచ్చితంగా చెప్పడం లేదు. ఆయనకి సమస్తము ముందుగానే ఎరిగి ఉన్నాడు. అయ్యో వీళ్ళని హెచ్చరించినప్పటికీ మారలేదే. లోతు తప్ప, లోతు కుటుంబం తప్ప, లోతు కుమార్తె తప్ప, లేకపోతే లోతు కుమార్తెలు తప్ప, లోతు భార్య తప్ప బయటకు వచ్చిన వాళ్ళు లేరే. ఓడలోకి ఎంత తక్కువ మంది ప్రవేశించారో, ఓడలోకి ప్రవేశించింది నోవహు కుటుంబం, సొదొమ నుంచి బయటకు వచ్చింది లోతు కుటుంబం. దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు చూడండి. ఒక కుటుంబం నోవహు కుటుంబం, తోటలో నుంచి బయటకు వచ్చిన కుటుంబం ఆదాము కుటుంబం. ఆదాము కుటుంబం ఆత్మ సంబంధంగా ఆజ్ఞను అతిక్రమించడం వల్ల తరిమి వేయబడి అపరాధం యొక్క ఫలితాన్ని అనుభవించి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఆదాము యొక్క గ్రాండ్ సన్ అయినటువంటి నోవహు లోనికి ప్రవేశించాడు. తర్వాత కొంతకాలానికి లోతు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆదాము బయటకు వచ్చాడు, నోవహు లోపలికి వెళ్ళాడు, లోతు బయటకు వచ్చాడు. స్తోత్రం. కొత్త నిబంధన వాళ్ళమైన మనం యేసుక్రీస్తు అనేటువంటి, యెషువా మెస్సియా అనేటువంటి పరిశుద్ధమైన నామాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఆ బలమైన దుర్గములు ఆశ్రయం పొందడానికి, దాన్ని ఆశ్రయపూర్వంగా భావించడానికి మనం లోనికి వెళ్తున్నాం. వీ వుడ్ బి సేఫ్. స్తోత్రం. నోవహు ఓడలోకి జనులు చాలామంది ప్రవేశించుండొచ్చు, కానీ జలప్రలయం సమయానికి నోవహు కుటుంబం మాత్రమే ఎక్కడ ఉంది. లోతు ఇంటికో లేకపోతే లోతుతో పాటు బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ పర్టికులర్ సందర్భంలో అగ్నిగంధకాలు కురవడానికి ముందుగా లోతు భార్య, లోతు కుమార్తెలు మాత్రమే బయటికి వెళ్ళగలిగారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సొదొమలో విస్తారమైన జనసమూహం ఉన్నప్పటికీ, భూమి మీద బలాత్కారులైన వాళ్ళు 3 మంది ఉన్నప్పటికీ, భూమి మీద విస్తారమైన జనసమూహం ఉన్నప్పటికీ కూడా శేషము మాత్రమే. ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో శేషం మిగిలింది. ఆదికాండం 19వ అధ్యాయంలో శేషం మిగిలింది. కృప ద్వారా 2 శేషాలు నిలిచాయి. కృప ద్వారా నిలిచిన శేషమే దేవుని సంఘం. స్తోత్రం. చర్చ్ ఈజ్ ద రెమినెంట్ దట్ రిమైన్డ్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ poured out. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చర్చ్ అనేది రెమినెంట్, శేషము,
సంఘము, దేవుని సంఘము శేషము, అది నిలిచి ఉంది, కృపను బట్టి నిలిచి ఉంది, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, కల్వరి కృపను బట్టి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయం, వారికి పాప క్షమాపణ దొరకదు. అదే ఎందుకు దొరకదు? మతపరమైన పాప క్షమాపణ శాశ్వతమని, అది సంపూర్ణ సిద్ధిని ఇస్తుందని భావించారు. అది వాస్తవం కాదు. మీరు మీ పాపాల్లోనే చనిపోతారు. మీరు వెతుకుతారు, పాప క్షమాపణ కోసం వెతుకుతారు. ఎలా వెతుకుతారంటే, మీ మూల పితరుడైనటువంటి ఏశావు అనేటువంటి ఆయన ఉన్నాడు చూసారా, ఆయన వెతికినట్టు వెతుకుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో తాను వెతికాడు, ఆశీర్వాదాన్ని పొందాలని కన్నీళ్లు విడిచాడు. కానీ ఆశీర్వాదం పొందుకోలేక తోసివేయబడ్డాడు. హీ వాజ్ రిజెక్టెడ్. జేకబ్ వాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఈసా వాజ్ రిజెక్టెడ్. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, వారికి వ్యర్థమైన వెదులకలాట, అనగా వ్యర్థమైన రక్షణని కాదు, లేకపోతే వ్యర్థమైన పాపక్షమాపణని కాదు. పాపక్షమాపణ, రక్షణ శ్రేష్టమైనవి, కానీ దానికోసం అనవసరమైన వెదుకులాట చేశారు. వాళ్ళు నిత్య జీవం కొరకు కాదు, కానీ నిత్య నాశనం కోసం నిర్ణయించబడ్డ వాళ్ళేమో అనేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. మీరు నన్ను చంప వెదకుచున్నారు. స్తోత్రం. 40వ వచనం కూడా మనం గమనిస్తే 37, 40 దేవుని వలన వినిన సత్యము, దేవుని వలన వినిన సత్యాన్ని మీతో చెప్పిన వాడనైన నన్ను అనగా యేసు అను నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. చాలండి. ఈవెన్ దో యు ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, యు డిసైడ్ టు కిల్ మీ బికాస్ ద మెసేజ్ ఐ బ్రింగ్ హ్యాస్ నాట్ ఫౌండ్ ఏ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్. 40వ వచనం. స్తోత్రం. I have only told you the truth that I have heard in my father's presence, but now you are wanting me dead. Is that how Abraham acted? అనే ప్రశ్న మనకు కనిపిస్తుంది. అబ్రహాం ఇలా ప్రవర్తించాడా? ఇలా ప్రవర్తించాడని మీరు అనుకుంటున్నారా? మీరు నన్ను చంప వెదకుచున్నారు. ఒకటి, పాప క్షమాపణ కోసం వెతికి పాప క్షమాపణ పొందని వారి వ్యర్థమైనటువంటి అన్వేషణ. రెండోది, యేసును చంపాలనుకున్నారు. యేసును వారు చంపలేరు, ఎవరు చంపలేరు. అదేంటండి, చనిపోయాడు కదా. అవును, వాస్తవమే. తనకు తానుగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. సిలువ మరణానికి తాను అప్పగించుకున్నాడు. No one has committed him to death or submitted him to death, but he himself committed to the death or the death on the cross. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, యేసును చంపడం కొరకు వాళ్ళు వెతికారు. ఈ అన్వేషణ కూడా అనవసరమైంది. ఈ అన్వేషణ ఆత్మ సంబంధమైనది కాదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8:50. స్తోత్రం. నేను నా మహిమను వెదకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. Yes, I never have a need to seek my own glory, for the Father will do that for me, and he will judge those who don't. I never have a need, నాకు అవసరం రాలేదు, to seek my own glory. నా సొంత మహిమ కోసం అన్వేషణ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. నాకు అవసరం లేదు, నేను వెతకను. కానీ యూ పీపుల్, మీరు యూదులైన వారు, మీ బోధకులైన వారు స్వకీయ మహిమను వెతుకుతున్నారు. ఈ రోజుల్లో కూడా సొంత గొప్పతనాన్ని చాటి చెప్పుకోండి. నేను ఎవరినో తెలుసా అని చెప్పుకోవడానికి, నేనెంత గొప్ప ప్రసంగికునో తెలుసా, నేనెంత గొప్ప విద్యావేత్తనో తెలుసా, నేనెంత గొప్ప శ్రీమంతుడినో తెలుసా అని ఇలా చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. స్వకీయ మహిమను వెతుకుతున్నారు. స్తోత్రం. స్వకీయ మహిమను వెతకాల్సిన అవసరం లేదు. స్వర్గము నిన్ను మహిమపరచాలంతవరకే. నువ్వు దేవుని మహిమపరిస్తే స్వర్గము నిన్ను భూలోకంలో మహిమపరుస్తుంది. స్తోత్రం. ఆయనను బట్టి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయం, మహిమ కొరకు వారు అన్వేషణ చేశారు. They searched, they were seeking for glory, self glory. ఒకటి, మనం ఆలోచించిన విషయం, పాపక్షమాపణ కొరకు వెతికారు. రెండోది, మనం ఆలోచించింది యేసుని చంపడం కోసం వెతికారు. మూడోది, మహిమ కోసం వెతికారు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాలు. స్తోత్రం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎస్, క్షయమైన ఆహారము కొరకు క్షయమైన ఆహారము కొరకు కాక. కష్టపడుకుడు కాని వద్దు, కష్టపడద్దు. నిత్య జీవము కలుగజేయు ఆ. అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. జీసస్ రిప్లైడ్, లెట్ మీ మేక్ దిస్ వెరీ క్లియర్. ఈ పాయింట్ నన్ను బాగా క్లియర్గా చెప్పనివ్వండి, ఈ అంశాన్ని, ఈ విషయాన్ని. యూ కేమ్ లుకింగ్ ఫర్ మీ బికాస్ ఐ ఫెడ్ యూ బై ఎ మిరకల్, నాట్ బికాస్ యూ బిలీవ్ ఇన్ మీ. వై వుడ్ యూ స్ట్రైవ్ ఫర్ ఫుడ్ దట్ ఈస్ పెరిషబుల్ అండ్ నాట్ బి ప్యాషనేట్ to seek the food of eternal life which never spoils? Stotra. I, the Son of Man, am ready to give you what matters most, for God the Father has destined me for this purpose. తండ్రి అయిన దేవుడు దీని కొరకు నన్ను నిర్ణయించాడు, మీకు ఆహారం ఇవ్వడానికి, మీకు ఫుడ్ ఇవ్వడానికి, మీకు భౌతికమైన ఆహారం ఇవ్వడానికి కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం ఇవ్వడానికి. స్తోత్రం. క్షయమైన ఆహారం కోసం, కుళ్ళిపోయే, పాడైపోయేటువంటి, కంపు కొట్టేటువంటి, చెడిపోయేటువంటి ఆహారం కోసం వెతుకుతున్నారు, భౌతికమైన దానికోసం వెతుకుతున్నారు. కోటి విద్యలు కూటి కోసమే అని సమర్థించుకుంటూ, సామెతలు చెప్పుకుంటూ మానవాళి స్వర్గ సత్యాలకు దూరం అయిపోవడం విచారకరమైన విషయం. వారి ఆత్మీయ ఆకలి తీర్చుకోకపోవడం, ఆత్మీయ ఆహారాన్ని సంపాదించుకోకపోవడం విచారకరమైన సంగతినే గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. పాపక్షమాపణ కోసం వెతికారు, వారికి దొరకలేదు. ప్రభువును చంపాలని వెతికారు, కానీ ఆయన అందుబాటులో లేడు, ఆయన దొరకలేదు. 3వది, మహిమ కోసం వెతికారు, కానీ వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు. మహిమ కాకుండా వాళ్ళకి మాలిన్యం అంటింది. 4వదిగా వాళ్ళు క్షయమైన దానికోసం వెతికారు, ఆ క్షయమైనది వాళ్ళని అక్షయతలోకి నడిపించలేకపోయింది. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. మేము ఎట్టి అన్వేషణలో ఉన్నాము అని ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. భౌతికమైనటువంటి క్షయమైన ఆహారం కొరకు కాకుండా, మహిమ కొరకు కాకుండా, నిన్ను చంపాలని వెతకడం కొరకు కాకుండా, ప్రభువా మీకు వందనం చేయిస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు మేము ఎదగలటూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా, పాపక్షమాపణ కోసం వెతికి పాపక్షమాపణ పొందలేని ప్రజల్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు కనుక ఈ సమయంలో మా అన్వేషణలన్నీ ఆత్మ సంబంధంగా కొనసాగలటూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో అనగా శాంతి టీవీలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని ఆవరించి నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.